దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక పునరుద్ధాన దినములో మనం ఆనందించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందంతో సంతోషంగా ఉన్నారు. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. మనము ఉపమానాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నేను మీకు 23 ఉపమానాలు చెప్పాను. మరి ఈ దినాన మనం 24 ఉపమానాన్ని ధ్యానించుకోబోతున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనము. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలు. చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవా, అయ్యా నీ పరలోక సత్యములను మాకు స్పష్టంగా బయలుపరచండి. అయ్యా నన్ను నీ సిలువ చోట మరుగుపరచుకోండి ప్రభా. అయ్యా నీ పరిశుద్ధాత్మ స్వరమును మాకు వినిపింపచేసి నీ వేగన వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ కృపనివ్వమని, మీరు మాతో ఉండమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము ఒకే ఒక వచన భాగాన్ని దినాన్ని చదువుకుందాం. ఈ ఒక్క వచనం మీద ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. సిద్ధమైన వినడానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క వచనం యేసయ్య చెప్పిన ఉపమానంలో అతి చిన్న ఉపమానంగా ఇది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాత్రమే యేసయ్య దాదాపు 8 ఉపమానాలు చెప్పారు. ఎన్ని ఉపమానాలు? 8 ఉపమానాలు. నేను కూర్చొని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి మెసేజ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక ఆలోచన చేస్తే ఈ వాక్యానికి ఏ అంశం ఇస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఆలోచన చేస్తే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రభావితం చేయటం. ఏంటి చెప్పండి? ప్రభావితం చేయడం. మనము ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దాదాపు ఎన్ని చూస్తామని చెప్పాం? 8 ఉపమానాలు యేసయ్య చెప్పారు. ప్రతి ఉపమానం ఫస్ట్ విత్తువ అనే ఉపమానం చెప్తారు. ఆ తర్వాత మనం చూస్తే పొలంలో విత్తబడిన మంచి గోధుమలు గురుగుల గురించిన ఉపమానం ఇదే అధ్యాయంలో చూస్తాము. ఆవగింజను నాటిన ఒక పొలంలో ఆవగింజను నాటిన విత్తనము గురించిన ఉపమానము, తర్వాత పొలములో దాచబడిన ధనమును గురించిన ఉపమానము, సముద్రంలో వేయబడిన వల నానా రకాలైన చేపలు పట్టి వేరుపరిచిన ఉపమానము, ఆ తర్వాత మంచి ముత్యము కొన వెదుగుచున్న వర్తకను గురించిన ఉపమానము. ఇవన్నీ కూడా దాదాపు 8 ఉపమానాలు ఉన్నాయి. కానీ ప్రతి ఉపమానంలో మనం ఏం చూస్తామంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు నాటిన ఒక మనుషుని పోలి ఉన్నది. ప్రతి ఉపమానానికి ముందేముంది? పరలోక రాజ్యము. మీరు చూడండి, మనము బైబిల్లో 13వ అధ్యాయం తీసి పెడదాము. చూడండి, 24వ వచనంలో పరలోక రాజ్యము తన పనుములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అని చూస్తాము. అలాగే మనము 31వ వచనంలో చూస్తే చూడండి, ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అలాగే మనం ఇప్పుడు చదువుకున్న ఉపమానం 33వ వచనంలో ఏమనుంది? పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అలాగే మనము ఇంకా కింద వచనాల్లో చూస్తే ఇంకా చూడండి, 44వ వచనంలో పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. తర్వాత తన కింద వచనంలో 45వ వచనంలో కూడా మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అలాగే 47వ వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ప్రతి ఉపమానంలో కూడా దేన్ని సాదృశ్యంగా యేసయ్య చెప్తున్నారు? పరలోక రాజ్యం అనే పదాన్ని మనం పదే పదే వింటున్నాం అన్నమాట. కాబట్టి మనము ఇక్కడ ఆలోచన చేస్తే పరలోక రాజ్యము అనే మాట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అంటే యేసయ్య ఉపమానాలు ఎక్కువగా కూడా పరలోక సంబంధమైన మర్మాలను మనకు బయలుపరచడానికే ఉపమానాలు చెప్పినట్లు మనం చూస్తాం. పరలోక రాజ్య మర్మాల ఉపమానం అంటారు. ఉపమానాలు మనం ఈ యొక్క అధ్యాయం మొత్తంలో చూస్తున్నాం. పరలోక రాజ్య మర్మాలను కూర్చిన ఉపమానాల్ని మనము ఈ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. పరలోక రాజ్యము చేరున్నట్లుగా భూమి మీద ఎలా బ్రతకాలి అనేది ఈ యొక్క ఉపమానాలు మనకు నేర్పిస్తున్నాయి. నేర్పిస్తున్నాయండి?
పరలోక రాజ్యం మనం చేరాలంటే మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలని నేర్పించే ఉపమానాలు. ఉపమానంలో దేవుడు తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇక్కడ మనము 13వ అధ్యాయంలో ప్రారంభంలోనే విత్తనాలను గురించిన 4 చోట్ల విత్తబడిన విత్తనాల గురించిన ఉపమానం చెప్పినప్పుడు దీని అర్థం ఏంటని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య 13వ అధ్యాయంలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే 10వ వచనంలో తన శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాతో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనే, పరలోక రాజ్యం మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. కాబట్టి కింద వచనంలో కూడా ఏమంటున్నారు, ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇక్కడ మనము అంటే ఆయన రాజ్య సంబంధమైన మర్మాలు ఆయన బిడ్డలు మాత్రమే గ్రహించగలుగుతారు అనే సత్యాన్ని యేసయ్య ఇక్కడ బయలుపరుస్తున్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకు యేసయ్య మన ఈ భూలోకంలో దేవుని బిడ్డలు పరలోకాన్ని చేరుకోవాలంటే ఈ భూలోకంలో ఎలా బ్రతికితే చేరుకుంటారు, అలాగే ఉపమానంలో దేవుడు తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట. మీరు ఎట్లా ఉంటే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఎలా బ్రతికితే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని కొన్ని జాగ్రత్తలు చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో 8 ఉపమానాలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అలా ఏమీ లేదు. మనము అన్ని విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తారు కదా. చిన్న పామును కూడా పెద్ద కర్రతోనే కొట్టాలంట. అలాగే మనము ఇంకా నిష్కల్మషంగా పవిత్రంగా దేవుని కొరకు భూమి మీద దేవుని రాజ్యం కొరకు మనం ఎలా సిద్ధపాటు చేసుకోవాలనే విషయాలు ఉపమాన రీతిగా దేవుడు తన బిడ్డలకు బయలుపరిచినట్లు మనం చూస్తామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే దేవుని సంఘము పరలోకపు రాజ్యపు ప్రతిబింబంగా ఉంది. ఏంటి చెప్పండి, ఈ భూలోకంలో దేవుని సంఘం అనేది పరలోక రాజ్యపు ప్రతిబింబంగా ఉంది. దానికి మన ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా కొన్ని వచనాలు చదువుకున్నాం. చూడండి ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు దయచేసి చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడిన. చాలండి, ఇక్కడ చూస్తున్నాం కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేవుని బిడ్డలు అంటే ఇక్కడ మనం చూస్తాము సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు, వధువు సంఘం అంటున్నాడు. మనం అందరం ఎవరు చెప్పండి, రక్షించబడి క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు కొరకు బ్రతుకుతున్న మనం అందరం ఎవరు చెప్పండి, మన వరుడైన యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలము. కాబట్టి నేను నమ్మే సత్యం ఏంటంటే ఈ భూలోకంలో సంఘం అనేది దేవుని రాజ్య ప్రతిబింబము. ఇదే మనం 21వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో కూడా చూసాం. ఏమని, నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అనేది ఇక్కడ ఏమని సూచిస్తుంది, దేవుని సంఘము, దేవుని యొక్క వధువు సంఘము కదా. కాబట్టి పరలోక రాజ్యం అనేది అంటే దేవుని సంఘం అనేది పరలోక రాజ్యపు ప్రతిబింబంగా భూమి మీద ఉంది. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి. ఎన్నోసార్లు పాస్టర్ గారు కూడా చెప్పారు, దేవుని రాజ్యం అక్కడ ఏముంటుంది అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందం. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందం ఎక్కడికి ఉంటుంది, సంఘంలో కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడ దేవుని బిడ్డలు కలిసి ఉంటారు అక్కడ ఏముంటుంది, నీతి పరిశుద్ధత ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆత్మలో ఆనందం ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం అని దేవుడు యేసయ్య ఉపమానం చెప్తున్న ప్రతిసారి ఆయన దేన్ని సూచించి చెప్తున్నారు, సంఘానికి చెప్తున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద సంఘం అనేది
దేవుని ప్రతిబింబముగా మనం ఉంది అన్నట్లు మనం చూస్తాం. మనము చిన్నప్పుడు పిల్లలకి అన్నం తినిపించడానికి తల్లులు ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఏం చేసేవాళ్ళు బయటికి ఎత్తుకొని తీసుకెళ్ళి చందమామని చూపిస్తా ఏం చేసేవాళ్ళు అంటే అది అక్కడ ఉన్నది చందమామ, దాన్ని మనం అద్దంలో చూపిస్తే దాన్ని ప్రతిబింబమే అవుతుంది. అట్లాగే ఈ లోకంలో సంఘం అనేది దేవుని రాజ్య ప్రతిబింబంగా ఉంది. ఇంతవరకు మీకు అర్థమైతే ఉపమానం మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? కాబట్టి మనం అందరము కూడా దేవుని రాజ్య ప్రతినిధులముగా సంఘంలో ఉన్నాం. మనమే దేవుని ఆలయము. మనలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారో వారిలో ఏముంటుంది? నీతి ఉంటుంది. వారిలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. వారిలో ఏముంటుంది? ఆత్మలో ఆనందం ఉంటుంది. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం ఎవరిలో ఉంటుందో వారు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధమైన సంభాషణే ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానమే ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని చూసే ఆత్మలో ఆనందమే కలుగుతుంది. ఎందుకంటే మనలో ఏముండాలి? నీతి, సమాధానం, ఆత్మలో. మనలో నీతి, సమాధానం, ఆత్మ అనేది ఆనందం ఉంటేనే మనం పరలోక రాజ్యానికి హక్కుదారులం అవుతాము. ఈ విషయాన్ని మనము ఎప్పుడూ గ్రహించాలన్నమాట. కాబట్టి యేసయ్య ఇక్కడ మన ఈ విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్య మర్మాలు దేవుడు పరలోక రాజ్య మర్మాలను ఉపమాన రీతిగా బయలుపరచడం అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా నేను వెళ్ళాను అనుకోండి, పాస్టర్ గారు నేను ఇద్దరం వెళ్ళామనుకోండి, వారికి పాస్టర్ గారే తెలుసు అనుకోండి, రెవరెండ్ ఏబెల్ గారు అని చెప్తారు. ఒకవేళ తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే మిస్సెస్ ఏబెల్ గారు అంటారు. అంతేనా? పేరు చెప్పకపోయినా, లోయిస్ ఫైత్ అని పేరు తెలియకపోయినా వారు ఏమని చెప్తారు? మిస్సెస్ ఏబెల్ గారు అంటారు. అలాగే మనమందరం కూడా ఎవరని చెప్పండి? మన వరుడైన ప్రభువుకు ప్రతినిధులంగా సంఘంగా ఈ భూలోకంలో ఉన్న బిడ్డలమై ఉన్నామన్నమాట. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి గోధుమల గురించిన ఈ ఉపమానాల్లో మనం చూసి 8 ఉపమానాలు, విత్తువాని ఉపమానం, గురుగులు గూర్చిన ఉపమానం, ఆవగింజ ఉపమానం, పుల్లని పిండి ఉపమానం, వరుసగా నేను చెప్తున్నా 13 అధ్యాయంలో దాచబడిన ధనము, అమూల్యమైన ముత్యము, వల, అలాగే ధననిధి గల శాస్త్రి అని 8 ఉపమానాలు చెప్పారు. ఈ ఉపమానాలు అన్నీ కూడా జంటగా మీనింగ్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఉపమానం విత్తువాని ఉపమానము, అలాగే 8వ అంటే ధననిధి గల శాస్త్రి అని మనం చివరిలో ఒక ఉపమానం చూస్తాం. ఈ 2 ఒక్కో పోలికలో ఉంటాయి. అలాగే మనం చూస్తే ఆవగింజ ఉపమానము, అలాగే ఈరోజు మనం ధ్యానించే పుల్లని పిండి ఉపమానము ఒకే భావంతో ఉంటాయి. అలాగే మనం చూస్తే 5వ ఉపమానముగా దాచబడిన ధనము, అలాగే ముత్యము, దాచబడిన అమూల్యమైన ముత్యం, ఈ 2 ఒకే మీనింగ్తో ఉంటాయి. అలాగే మనం చూస్తే గురుగులు గోధుమలు గురించిన ఉపమానము, అలాగే వల, సముద్రంలో నానా రకములమైన చేపలు పట్టే వలను గురించిన ఉపమానము ఒకే భావంతో దాదాపు ఉండడము మనము చూస్తామన్నమాట. కాబట్టి గోధుమలు గురుగులు ఉపమానము గురించి ఆలోచిస్తేనే అది అంటే గోధుమలు వెళ్ళి మన పరలోకం, సరే దేవుడి పరలోకం గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటే, గోధుమలు యేసయ్య పరలోకంలో విత్తితే సాతాను వెళ్ళి గురుగులు పరలోకంలో వెళ్ళి ఎత్తుతాడా? ఎక్కడ? ఇది సంఘంలో జరిగే భూమి మీద జరిగే విషయం. కాబట్టి ఈ సంఘాన్ని మనం గ్రహించాలి. సంఘాన్ని గూర్చి ఉపమానం చెప్పడము దేవుడు చెప్తున్నాడు. దేవుడు మంచి గోధుమలను నాటితే మనిషి కుమారుడిగా అపవాది వచ్చి ఏం చేస్తున్నాడంట? గురుగులు నాటిపోతున్నాడంట. అందుకే దేవుడు ఏమన్నాడు? వాటిని పెరికి వేస్తామా అని పనివారి చెప్తే వద్దు, కోత దినం వరకు ఆగుదాము, ఈ గోధుమతో పాటు గురుగులు కూడా వచ్చేస్తాయి, కాబట్టి మనం అలా చేయొద్దు, చివరిదాకా ఆగి మనం ఏం చేద్దాం? పీకేసి మనము గోధుమలు కొట్టులో కూర్చేసి ఈ గురుగుల్ని కాల్చివేద్దామని చెప్తారన్నమాట. సాతాను, మనం ఒక విషయం మనం గ్రహించాలి. సాతాను అంటే సాతాను ఈ భూమి మీద సంఘం అనే దేవుని ప్రతినిధి అయిన సంఘంలో కూడా ఏం చేయాలని ఆశపడుతున్నాడు? గురుగులు విత్తుతూ ఉంటాడనమాట. గోధుమలు దేవుడు దేవుని గురుగులు విత్తు ఉంటే పరలోకంలో ఉన్న పద్ధతిని, వాతావరణమును సంఘంలో యేసయ్య పెట్టాడు. వాస్తవానికి పరలోకంలో ఉన్న పద్ధతి, పరలోకంలో ఉన్న వాతావరణమే యేసయ్య సంఘంలో పెట్టాడు. ఏంటది? నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందం. అయితే ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి, దీన్ని కూడా చెదరగొట్టడానికి అపవాది ఏం చేస్తాడంట? అది సాతానికి నచ్చదు. ఎక్కడ నీతి, సమాధానం, ఆత్మయందలి ఆనందం ఉంటుందో వాడు ఉండలేడు అక్కడ. వాడికి ఎలా ఉంటుందంటే కాలిపోతున్నట్టు ఉంటుంది. వాడికి నచ్చదు. కాబట్టి ఏం చేస్తాడు? అందుకే సాతాను వచ్చి తన పద్ధతులను సంఘంలో పెట్టడం మొదలుపెట్టేశాడు. అంత్య దినాల్లో సంఘాలనే సంఘంలోనే చొరబడి అపవాది అనేకమైన కార్యాలు చేయటము అంత్య దినాలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు పరలోకంలో వాడికి సంబంధించిన వారందరిని ఏం చేశాడు? తన కిందకి తోసివేయబడినప్పుడు తను ఒక్కడే వచ్చేసాడా?
లేదు. ఏం చేశాడు? 3వ వంతు ప్రజల్ని తీసుకొని భూమి మీదకు వచ్చి చీకటిని, అగాధాన్ని, వికారాన్ని సృష్టించేశాడు. అలాగే మనం చూస్తే భూమి మీద కూడా సంఘంలో సాతానుడు వచ్చి ఇది నాడు ఓర్చుకోలేక ఏం చేస్తున్నాడు చెప్పండి? గోధుమల మధ్యలో ఏం నాటేస్తున్నాడు? గురుగులు నాటేస్తున్నాడు అనమాట. ఈ విధంగా అపవాది సంఘంలోనే సాతానికి లోకస్తులతో పని లేదు. ఎందుకంటే వాళ్ళందరూ వాడి సొత్తే కదా, వాళ్ళంతా వాడి సొత్తే. చీకటి ప్రజలు, చీకట్లో నివసించేవారు, చీకట్లో ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటాడు? దేవుని బిడ్డలను టార్గెట్ చేస్తాడు. ఆ విషయము క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా మనం గ్రహించిపోతే, మన వివేకం కలిగి ఉండకపోతే మనం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ మనము దేవుని మూలంగా మనం పుట్టడం సంతోషమే, చాలా ఆనందమే. దేవునిలో పుట్టిన మనము మనం భద్రపరచుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. మన విరోధి ఎవరో గ్రహించి ప్రతినిత్యము కూడా ఆత్మపూర్ణులమై అపవాదిని జయించగలిగే ఆత్మశక్తిని సర్వాంగ కవచములతో మనము జయించగలిగే సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఆవగింజ ఉపమానం మనం ఆలోచన చేస్తే అది ఆవగింజ బయట ఎదుగుదలను మనకు సూచిస్తుంది. ఆవగింజ ఉపమానంలో సంఘము లోకం మీద ప్రభావాన్ని చూపగలదు, కానీ దాన్ని ఏం చేయలేదు? మార్చలేదు. అంటే ఆవగింజ విత్తనం నాటినప్పుడు అది కూర మొక్కలన్నిటికంటే పెద్దదై ఏం చేసిందంట? ఆకాశ పక్షులు వచ్చి దాని మీద గూళ్ళు కట్టుకుని అంతగా ఎదిగినాడు. అసాధారణమైన ఎదుగుదలను మనం చూస్తున్నాము. సంఘం ఎదిగినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి, అంటే ఆకాశ పక్షులు ఎప్పుడు కూడా నెగిటివ్గానే బైబిల్లో ఉపయోగించబడినాయి. అంటే మనము సంఘము అయిన మనము లోకస్తులతో సహవాసం చేసి లోకానికి ఆశ్రయాన్ని కలిగించే వారంగా ఉండకూడదు. దేవుడు మనల్ని ఉప్పుగా వెలుగ్గా ఉన్నామన్నాడు, కానీ ఆవగింజలాగా ఎదగమని చెప్పలేదు. అంటే మన లోకానికి ఉప్పుగా ఉండడానికి, వెలుగ్గా ఉండటానికి, మనం ఇతరుల్ని ప్రభావితం చేయడానికి, అంటే మనం ఎక్కడుంటే అక్కడ సమాజం చెడిపోకుండా భద్రపరచబడే ఒక విశ్వాసంగా మనం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి తొలగిపోయి వెలుగు ఉండేటట్లుగా ఉండాలి, కానీ మనం వెళ్తే ఆ చీకటి మన వెలుగు నార్పేటట్లుగా మనం బ్రతకూడదు. కాబట్టి అలా జీవించాలి అనేది చాలా వాస్తవం. పక్షులు అనగా సాతాను శక్తులు ఆ చెట్టు నిండా, అంటే మనము దేవుని బిడలమైన మనము, దేవుని సంఘమైన మనము లోకానికి, లోక సంబంధమైన స్నేహితులకి ఆశ్రయస్థానాన్ని కల్పిస్తే వారు మనల్ని ఏం చేస్తారు? చెరిపివేస్తారు. వారిలోకి మనలో ఉన్న సారాన్ని వారు తీసివేస్తారు. అలాగే మనలో ఉన్న వెలుగుని చీకటిగా మార్చేస్తారు. మనం ఇతరులకి వెలుగుగా ఉండాలి, కానీ మనము వారి చీకటితో కలిసిపోయే వారంగా ఉండకూడదు అనే సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. ఈ పులిపుండిని గురించిన ఉపమానం మనం చూస్తే, ఈ పులిపుండిని బైబిల్లో కూడా ఇది లోపలి ఎదుగుదలని సూచిస్తుంది. ఈ పులిసిన పుండిని కూడా మనం నెగిటివ్గానే, అంటే అది కూడా ఒక నెగిటివ్గానే, అంటే దేవునికి నైవేద్యాలు ఇచ్చేటప్పుడు పులిసిన పిండి ఇవ్వకూడదంట. పొంగని రొట్టెల్ని చేసుకోవాలని, పులిపిండి నైవేద్యంగా దేవునికి ఇవ్వకూడదని పాత నిబంధన గ్రంథంలో లేవియాకాండం చూస్తున్నాం. అన్నీ మనం రిఫరెన్స్లు చూస్తే సమయం అవుతుంది, కానీ ముందుకు వెళ్తున్నాను. దేవునికి అర్పించే బలిలో కూడా ఏముండకూడదంట? పులిపిండి ఉండకూడదు. అంటే మనము నూతన నిబంధనలో కొన్ని ఎగ్జాంపుల్ మనకు ఉన్నాయి. పౌలు చెప్పిన మాటలు ఇవి చూస్తే పులిసిన పిండి తప్పుడు బోధకు సూచిస్తుంది. దేనికి సూచిస్తుందండి? తప్పుడు బోధకు సూచిస్తుంది. ఒకసారి మనం తీద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చేయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో యేసయ్య ఏం చెప్తున్నాడండి తన శిష్యులతో? పరిసయ్యులు సద్దూకయులైననే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. అంటే వాళ్ళు ఏంటి? వారి తప్పుడు బోధల గురించి ఏమర్పడమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. అదే మళ్ళీ కింద వచ్చిన 11వ వచనంలో కూడా చూడండి. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చిన కాదు గాని పరిసయ్యులు సద్దూకయులు అను వారితో బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించారు. చాలండి. వాస్తవానికి ఇక్కడ వీరు ఒక చోట ప్రయాణం అవుతా రొట్టెలు మర్చిపోయామని బాధపడుతుంటే యేసయ్య ఆ సందర్భంలో ఏమన్నారు? మీరు పరిసయ్యులు సద్దూకయులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటే, వీళ్ళేమో దేవుడు ఏదో భౌతికమైన వాటి గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ యేసయ్య స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? నేను దాని గురించి మాట్లాడలేదు బాబు, మీతో ఏం చెప్తున్నారు? పరిసయ్యులు సద్దూకయులు అనే తప్పుడు బోధల గురించి మీరు జాగ్రత్త పడండి అని నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ
పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉంది? తప్పుడు సిద్ధాంతాలు. ఈ అంత్య దినాల్లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన స్థితిలో దాని గురించి నేను ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే మనము దాన్ని ఇక్కడ అది ఏంటి అనేది మీకు వివరంగా తర్వాత చెప్తాను. మనము కొరింథీ పత్రికలో కూడా పౌలు అదే మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులయజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును. చాలండి. ఇక్కడ కూడా మీరు అతిశయపడటం మంచిది కాదు, మీరు ఏమని చెప్తున్నాడు? పులిసిన పిండి అంటే వీరు తప్పుడు అంటే ఈ శాస్త్రులు పరిచయులు పారంపర ఆచార్యాలను పద్ధతులు ఎక్కువగా పాటిస్తారు కాబట్టి ఆ పాత పద్ధతులు ఆ పాత పులిపిండిని మీరు తీసి పారవేయండి. మీరు కొత్త ముద్ద అవడానికి క్రీస్తులో మీరు చేర్చబడడానికి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేయటం మనం చూస్తామంట. చాలామంది అంత్య దినాల్లో తప్పుడు సిద్ధాంతాలను రహస్యంగా మందిరంలోకే సంఘంలోకే తీసుకొచ్చేస్తున్నారండి. మనము అంటే అసలు కొన్ని పేర్లు అంటే మోర్టాలిటీ అంటారు, అంటే మనం ఎప్పటికీ మరణించము. ఆ వాక్యాన్ని ఎక్కడ ఒక్కవే వాక్యమే తీసుకుంటారు. యేసయ్య మనము లాజరును లేపినప్పుడు మరియా మాతలతో మాట్లాడేటప్పుడు అంటాడు కదా, ఏమంటాడు? నా యందు విశ్వసించువాడు చనిపోయినను మరలా బ్రతుకుతును, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ నశించడు, ఎన్నటికీ చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని మాట తీసుకొని మనకి చావు అనేది లేదు అని సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అదొక సంఘాన్ని స్థాపించేస్తారు. కొంతమంది ఏంటంటే ఒక్కసారి రక్షించబడ్డామంటే వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అంటారు. నేను సంస్థల పేర్లు చెప్పట్లేదు, సిద్ధాంతాలు చెప్తున్నాను. ఎందుకంటే వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్. వాళ్ళు నమ్మేది ఏంటి తెలుసా? ఒకసారి మనం రక్షించబడిన తర్వాత ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా ఎలా జీవించినా రక్షించబడిన మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ప్రజలకు అనుకూలమైన బోధలు కాదుగా. ఇవి నచ్చేసి ప్రజలను ఆకర్షించడానికి మందిరాల్లో ప్రజలు సమకూర్చుకోవడానికి తప్పుడు సిద్ధాంతాలతో సేవకులను ఏర్పాటు చేసుకొని చేస్తున్న పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2-3 చెప్తున్నాను. ఇలాంటి భయంకరమైన లోకంలో ఉన్నాయి. సాతాన్ని ఆరాధించే చర్చి ఉంది, పాములతో ఆరాధించే చర్చి ఉంది, లాఫింగ్ చర్చి అని ఉంది. ఆ లాఫింగ్ చర్చిలో ఏంటంటే ఇంకెప్పుడు నవ్వుతూనే ఉంటారు. ప్రపంచంలో నిజంగా మీకు కావాలంటే వ్యక్తిగతంగా చూపిస్తాను ఆ మందిరాలు ఫొటోస్తో సహా. అలాంటి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి నరకానికి సంఘాల నరకానికి తీసుకువెళ్తున్న భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. మనకి వివేకం లేకపోతే, మనకి జ్ఞానం లేకపోతే మనం నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాక్యానుసారంగా వారు కూడా వాక్యాలే చూపిస్తారు, కానీ ఆ వాక్యం మనం పరిపూర్ణంగా తెలియకపోతే మనకి ఎలా ఉంటుంది? నిజంగా వాక్యం తెలియని వారికి వారు మాట్లాడేది వింటే నిజమే కదా, ఇప్పుడు దాకా తప్పు చేశానా నేను అన్నట్లు అనిపిస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చూస్తాము, కొంచెం పాపము, కొంచెం దుర్నీతి, సాతాను కొంచెం అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? నాశనం చేస్తాడనమాట. 3 కుంచములు అనగా దాదాపు 20 కేజీల దాకా పిండి అని నేను వ్యాఖ్యానాల్లో చదివాను. అయితే కాబట్టి కొంచెం అవినీతి, కొంచెం మన గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా పౌలు ఒక మాట చెప్తాడండి. 5వ అధ్యాయం 9వ వచనం గలతీ పత్రికలో కూడా ఏమని చెప్పాడంటే, చూడండి 9వ వచనంలో ఏమనుంది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను. అంటే తన పైన ముందు వచనాలన్నీ మీరు చదివితే ఇక్కడ తప్పుడు బోధ చేసి గలతీ సంఘాన్ని గురించి మనకు తెలుసు. వారిని ఎంతో కష్టపడి విశ్వాసంలో బహుబలంగా పెంచి సంఘాన్ని స్థాపిస్తే గలతీయ ప్రాంతంలో పౌలు ఎలాంటి పరిచర్య చేశాడో మనము పౌలు గురించి ధ్యానం చేసేటప్పుడు, మనము అపోస్తుల కార్యం ధ్యానం చేసేటప్పుడు వాటిని నేర్చుకున్నాం. కాబట్టి ఎంతో ఉన్నతమైన పరిచర్య చేశారు. వారు చాలా ఆత్మానుసారంగా ఉన్నారు. ఎంత ఆత్మీయులుగా ఉన్నారంటే పౌలుకి బలహీనత వస్తే వాళ్ళకి అవసరమైతే వాళ్ళ కళ్ళు పీకి ఆయనకి ఇచ్చేటట్లు అంత సమర్పణతో ఉన్నారంట. అంతగా దేవుల్లో స్థిరపడిన వారు. అందుకే తర్వాత 5వ వచనంకి ఒకసారి 5వ అధ్యాయంకి వచ్చేసరికి అంటారు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? అంటే ఇలా కలగటానికి కారణం ఏంటంటే వారిని స్థిరపరిచి దేవుల్లో వారిని, అంటే వారికి మంచి గోధుమలాగా వారిని విత్తిన తర్వాత తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతం చేసేవారు ఏం చేశారు? గురుగుల్లాగా వచ్చేసి వీరిలో ఆ గురుగులు నాటిపోయారనమాట. వాటి ప్రభావం వల్ల వారు ఎంతో దిగజారిపోయిన పరిస్థితిని మనం చూస్తామన్నమాట. కాబట్టి మన జీవితంలో తప్పుడు, అంటే ఈ పులిసిన పిండి దేని సాదృశ్యంగా ఉందంటే అబద్ధ బోధ, అంటే ఫాల్స్ డాక్ట్రిన్ అంటారు. మంచి ఉపదేశం చేసే దగ్గర
కొంతమందే ఉంటారండి. ఎప్పుడైనా చూడండి మీరు, సత్యమైన బోధ, మంచి ఉపదేశం ఎక్కడ ఉంటుందో అక్కడ కొంచెమే ఉంటారు. అబద్ధ బోధ బోధించే వారి దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటారు. అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఏముంటుంది? ఆకర్షణ అనేది అంతా ఉంటుంది అనమాట. సాధారణ అంతా చాలా మనము లోకంలో మీరు ఇది గమనిస్తే వాస్తవమైన సత్యం బోధించబడే చోట, సత్యం ఉన్న చోట అరుదుగా ఉంటారు ప్రజలు. కానీ అబద్ధ బోధ, తప్పుడు బోధ బోధించే దగ్గర ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎందుకు అబద్ధ బోధకు అట్రాక్షన్ ఎక్కువ అంటే, మనిషి శరీరాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ తప్పుడు బోధలు చేస్తారు. మనిషి అవసరతలను అంటే సాటిస్ఫై చేయడానికి, మనుషులకి వారి ఆత్మీయ అవసరతలు కూడా సాటిస్ఫై చేసినట్లు ఉంటాయి ఆ తప్పుడు బోధలు. కాబట్టి అవి వారికి ఎంతో వినసొంపుగా ఉంటాయి. అదే మనం చూస్తాం కదా, కొరింథీ పత్రికలో అనుకుంటాను పౌలు చెప్తాడు, 2 కొరింథీ 11:3 అలాగే ఒక చోట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అంత్య దినాల్లో ప్రజలు దురద చెవులు కలిగి ఉంటారని. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, అంత్య దినాల్లో ప్రజలు ఒకసారి 2 కొరింథీ పత్రిక 11:3 చదవండి. ఆ తర్వాత మనం ఆ వచనాన్ని నేను సర్పము చూస్తాను. తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి. చాలండి, అది కాదు. ఇది వాస్తవానికి ఈ వాక్యాన్ని తీసుకొని ఒక బోధ చేస్తారు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం తీసుకొని ఒక బోధ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా మనము అంటే అది తిమోతి పత్రికలో ఉంటుందండి. ఏమనంటే, నేను చూస్తాను ఒక్కసారి. తిమోతి పత్రికలో రెండో తిమోతి పత్రికలో అంత్య దినాల్లో ప్రజలు దురద చెవులు కలిగి ఉంటారని వారు 3వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా చూసారా? అంత్య దినాల్లో ప్రజలు దురద చెవులు కలిగి ఉంటారు, కల్పనా కథల వైపు దురద చెవులు వింటారు అనే మాట అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి నేను ఎదుగుతున్నాను. నేను రిఫరెన్స్ ఎక్కడో పత్రికల్లోనే ఉంటుంది. అంటే ప్రజలంట అంత్య దినాల్లో ఎలాంటి చెవులు కలిగి ఉంటారంట? వాళ్ళ చెవులకి ఇంపుగా ఉన్న బోధ దగ్గరికే వెళ్తారు. ఎక్కడ అంటే దేవుని వాక్యమేమో ఇది చెయ్యొద్దు, ఇలా చేయకూడదు అని అంటే, ఈ తప్పుడు బోధలు ఎలా ఉంటాయి అంటే, ఇలా చెయ్యొచ్చు, పరలోకం వెళ్ళొచ్చు అన్నట్టు ఉంటాయంట. అర్థమైంది నేను చెప్పేది? దేవుని వాక్య బోధ ఏమో ఖండితంగా ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మనం పరలోకం స్వతంత్రించుకోము అని చెప్తే, ఈ తప్పుడు 2 తిమోతి అని గుర్తుంది, 3 ఓకే. చూడండి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. దానిపై 3వ వచనం. అనగా జనులు హితబోధన సహింపక, హితబోధన మంచి బోధన ఏం చేయలేరంట? సహించలేక. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తే అది సహించలేక, ఎప్పుడు చూడు ఈ సేవకులు పొడుస్తూ ఉంటారు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు అని చెప్తా ఉంటారని బాధకి నొచ్చుకోలేక ఏం చేస్తారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటారంట. విన్నారా? అంతే జరుగుతుందా లేదా అంత్య దినాల్లో? అది ఇష్టం ఉండదంట ప్రజలకి. దేవుని వాక్యం ఇలా చెప్తుందమ్మా, నువ్వు పాపం చేయకూడదు, ఇలా జీవించాలి, ప్రభు ప్రేమిస్తున్నాడు అనే ప్రేమతో ఖండిస్తే అది ఇష్టం ఉండదంట. ఏముండదు చూడండి. ఎందుకనగా హిత బోధను సహింపక, మంచి బోధను సహించలేక ఏం చేస్తారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది కూడా ఆల్రెడీ. కల్పనా కథలు నవ్వడం బాగా ఇష్టమైన వాళ్ళు ఏ చర్చికి వెళ్తారు? లాఫింగ్ చర్చికి వెళ్తారు కదా. దురాత్మలతో బాగా ఎంజాయ్ చేయాలనుకునేవారు డెవిల్ చర్చికి వెళ్తారు కదా.
ఒకసారి రక్షించబడితే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, నువ్వేం చేసినా అనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆడికి వెళ్ళిపోతారు. ఒక్కసారి రక్షించబడితే చాలంట, మనం ఏమైనా బ్రతకొచ్చు అంట, భలే ఉందే ఈ పద్ధతి అని చెప్పేసి ఆడికి వెళ్తారు. కానీ వారందరూ సేవకుడితో సహా ఆ సంఘం అంతా ఆడికి వెళ్ళిద్ది, నరకం వెళ్ళిద్ది అనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఆనందం కోసం ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు బాగుందే, ఇది చాలా బాగుంది కదా వినటానికి. మనము ఈ తప్పు చేయొచ్చంట, పరలోకం వెళ్ళొచ్చంట, ఇది భలే ఉందే, ఈ చర్చికి వెళ్తే మనం పరలోకం వెళ్తాం. ఆలోచన చేస్తున్నారా? మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోసుకుంటాడు. కాబట్టి మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి. ఈ వచనం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మన జీవితాల్లో మన దురద చెవులు, మన చెవులకు ఇంపైన ఆ బోధ వినడానికి ప్రజలు ఎంత దూరమైనా వెళ్తున్నారు, కానీ సత్యబోధ కోసం మాత్రము చెవులు ఇవ్వడానికి ఇష్టం లేదు. బాప్తీసాలు తీసుకోవడానికి కూడా మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మీరు ఇవ్వండి అని అంటున్నారు. మేము ఆ పని చేయం. కాబట్టి మీరు దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకరించి బ్రతికే 10 మంది అయినా సరే చాలు, కానీ మా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాం, మిమ్మల్ని బాప్తీసం ఇవ్వడానికి మీకు అవకాశం ఇస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది అవకాశంగా మేము భావించాం, అది మేము పాపం చేసినట్లుగా భావిస్తాం. కాబట్టి ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. ప్రజల కోసం కాదు మనం సేవ చేస్తుంది, ఎవరి కోసం? దేవుని కోసం. మీరు జీవిస్తుంది కూడా ఎవరి కోసం? సేవకుల కోసం కాదు, ఎవరి కోసం? దేవుని కోసం. కాబట్టి మనం అందరం భయపడాల్సింది, బోధించే మేమైనా వింటున్న మీరైనా మనం అందరం భయపడాల్సింది ఆయనకి, ఆయన మాటకు మనం ఇదైతే చూపించాలి, ఆయన చిత్తానుసారంగానే మనం జీవించాలన్నమాట. కాబట్టి ఈ పులిపిండిని గురించి మరొక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. అంటే అసలు పులిపిండి ఏంటో మీకు అవగాహన వచ్చింది కాబట్టి దీనిలో నుండి 2 విషయాలు చెప్పాలనుకున్నా. ఒకటి, అది ఎలా ప్రభావితం చేసిద్ది అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు, తర్వాత బైబిల్లో నుండి పులిపిండిని 3 రకాలైన పులిపిండిల గురించి మీతో చెప్పి నేను ఇది ముగిస్తాను. మనం చూస్తే పులిపిండి అంటే మనం ఏం చేస్తాము, రాత్రి కూడా నేను ఇడ్లీకి నేను పప్పు చేసి బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేశాను. అదేమవుతుంది, పులవందాలకన్నా ఎక్కువ పులిసిపోయి పొంగిపోయిద్ది కదా. మనము ఇంకా మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేస్తాం, నైట్ పండుకునే ముందు పాలు కాసేసి తోడు పెడతాం. ఏమంటాం దాన్ని? తోడు అంటాం. మనం వేసేది 2 లీటర్ల పాలు కాగబెట్టేసి తోడేసిన ఎంత వేస్తాం? పెరుగు 1 స్పూన్ వేస్తే చాలు. అంటే ఈ చిన్న స్పూన్ యొక్క ప్రభావం ఆ 2 లీటర్ల పాల మీద ఎంత ప్రభావం చూపించిందో ఆలోచన చేయండి. కాబట్టి పులిపిండి కొంచెం వేసినా కూడా ముద్దంతా ఏం చేసిద్దంట? పులయ పెట్టేసిద్ది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనము పులిపిండి ప్రభావం అనేది చాలా, పరిసెలు దేశాయి కూడా వాక్యం చెప్పినప్పుడు పరిసెలనే సద్దూకాయలని పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అనే మాటను కూడా చెప్పారు. దాన్ని మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని విషయాలు చివరిలో. పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. దేవుని రాజ్యం, ఇందాక మీకు చెప్పాను, దేవుని రాజ్యం అంటే మనలో ఉండాలి. ఏంటది? దేవుని రాజ్యం అనగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి ఈరోజు? నీతి, సమాధానం, ఆత్మల ఆనందం. మనలో నీతి, సమాధానం, ఆత్మయందుల ఆనందం మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తే మనం వారిని ప్రభావితం చేస్తాము. ఆలోచించండి. ఒకసారి ఎలా ఉంటుందంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరికైనా దూరం ప్రయాణం వెళ్ళారనుకోండి. నా భర్త బాగానే ఉండేవాడండి, అప్పుడు దూరం పనులు ఎప్పుడు వెళ్ళాడో అప్పుడు ఏమైపోయాడు? పాడైపోయాడండి, అక్కడ ఉన్న వాళ్ళ వల్ల పాడైపోయాడని చెప్తారు. ఇంకా కొంతమంది లేకపోతే పిల్లలు హాస్టల్లో చదువుకున్నారు, నా బిడ్డ నాతో ఉన్నప్పుడు చాలా బాగుండేవాడండి, ఈ హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుండి చెడిపోయండి, అక్కడ ఉన్న వాళ్ళ దుష్ట ప్రభావం వాళ్ళ మీద పడిందండి అని చెప్తారు. ఇక్కడ ఆలోచించేయండి, వాళ్ళ ప్రభావం పట్టం కాదు, ఇక్కడ వీళ్ళల్లో ఏమి లేదు, వీళ్ళలో పరలోకం లేదు, వీళ్ళలో దేవుని శక్తి లేదు, వీళ్ళలో దేవుని ప్రభావం ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళలాగా మారుతారు. కానీ వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడుతుందంటే కారణం ఏంటి? వీళ్ళలో దేవుని రాజ్యం లేదు. ముందు మన పిల్లల్లో మనలో దేవుని రాజ్యం ఉంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన ప్రభావమే ఇతరుల మీద ఉంటుంది. దేవుని రాజ్య సంబంధాలు ఎప్పుడు ఎలా ఉంటారు? లోకానికి ఉప్పుగా ఉంటారు. ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటే వారు చుట్టూ ప్రజలు పాడైపోకుండా చూసుకుంటారు. ఎక్కడ దేవుని ప్రజలు ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. అర్థమవుతుందా? మన ప్రభావము ఇతరుల మీద పడి వారు దేవుని తెలుసుకునేటట్టు మనం బ్రతకాలి, కానీ మనం లోకంలోకి వెళ్ళిపోతే వారి ప్రభావం మన మీద పడుతుందంటే ముందు మనలో ఏం లేదని అర్థం, పరలోక రాజ్యం మనలో లేదని అర్థం. అర్థమవుతుందండి నేను చెప్పే సత్యం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈజీగా బ్లేమ్ చేసేస్తాం. ఏమని? అక్కడ వాళ్ళ వల్ల నా కొడుకు చెడిపోయాడు, అక్కడ వాళ్ళ వల్ల నా భర్త చెడిపోయాడు. అరే మన ఇంట్లో బంగారం మంచిదైతే ఎవరినో మనం ఎందుకు నిందించాలి, ఎవరినో మనం ఎందుకు అనాలి? మనం మంచిగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిగా ఉండాలి. కొంతమంది చూడండి, మనము ఎవరు దేని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారో దాని గురించే మాట్లాడతారు. కొంతమందితో ఉంటే
చక్కగా దేవుని వాక్యాలు, ఆత్మీయ సంబంధమైన విషయాలు మాట్లాడుకుని సంతోషంగా ఉంటుంది. కొంతమంది ఎవరిలో ఏముంటుందో అదే మాట్లాడతారు. కొంతమంది నేను ఆలోచన చేస్తాను, కొంతమంది మాట్లాడితే ఎవరితో సహవాసం చేస్తే ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతారనమాట. అంటే వాళ్ళలో ఏముంది, వాళ్ళ ఆసంతా డబ్బు మీద. కొంతమందిని చూస్తే వారితో కాసేపు కూర్చున్నా అంటే బిజినెస్ గురించే మాట్లాడతారు. వాళ్ళు ఏముంది, వాళ్ళ ఆలోచనలు అంతా బిజినెస్ సంబంధమైన. కొంతమందితో మాట్లాడితే పాలిటిక్సే మాట్లాడతారు, రాజకీయం గురించే మాట్లాడతారు. వారి మనసంతా ఏముంది, రాజకీయాలకు సంబంధించే ఉంది. కొంతమంది దగ్గర కూర్చుంటే లోక సంబంధమైన ముచ్చట్లే చెప్తూ ఉంటారు. అంటే ఎవరిలో ఏ ప్రభావం ఉంటుందో ఆ ప్రభావమే బయటికి వస్తుంది. మనం కొంతమందితో సహవాసం చేయబుద్ధి కాదు ఎక్కువసేపు. ఎందుకంటే అబ్బాయి ఎప్పుడు చూడు వీళ్ళు డబ్బుల గురించే మాట్లాడతారు, బిజినెస్ గురించే మాట్లాడతారు, లోక సంబంధమైన. మనం ఎవరు ఆత్మీయమైన బిడ్డలకి ఎప్పుడు సంతృప్తిగా ఉంటుందంటే ఆత్మీయ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయాలి, వారితో ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి మనలో ఉండేదాన్ని బట్టి మన ప్రభావం ఇతరుల మీద పడుతుంది. మనలో దేవుని రాజ్యం ఉంటే ఏమవుతుంది, మనం ఎక్కడుంటే అక్కడ వెలుగ్గా ఉంటుంది, ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. కొంతమందితో కూర్చుంటే ఎప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ విమర్శనే మాట్లాడతారు. కొంతమందితో ఉన్నప్పుడు సమాధానంగా ఉంటుంది, కొంతమందితో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి, బాధ వేదనగా ఉంటుంది. మనం ఎలా ఉంటున్నాం, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ నీతి ఉంటుందా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం అనేది ఉంటుందా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఆత్మలో ఆనందించగలుగుతున్నామా, ఆ సహవాసం. ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి, స్వపరిశీలన చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి మన ప్రభావం చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మిగతా వారి పోలి మనం మారకూడదు, కానీ మనం ఎలా ఉండాలి, వారు మనలాగా మారేటట్లు మనము చూసుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అది చాలా గుర్తుపెట్టుకోవాలి. నోవాహు ఎలా ఉన్నాడు, ఆ దినంలో లోకమంతా బలాత్కారంతో బహు పాపంతో నిండి ఉన్నా కూడా నోవాహు ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఆలోచించేయండి, ఒక తరం అంటే ఎంతమంది ఉంటారండి, ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడంట. తన్ను కాపాడుకున్నాడు అంటే ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క వ్యక్తిలో ఉన్న ప్రభావము తన కుటుంబీకులందరినీ ఏం చేసింది, కాపాడింది, రక్షించింది. అర్థమవుతుందా? కాబట్టి మనము అదే విధంగా మనము చాలాసార్లు మారిపోతున్నామంటే లోక ప్రభావం మన మీద ఉందని అర్థం. మనం చూస్తాం, అబ్రహాము మనం చూస్తే మనం ఆత్మీయంగా ఉంటే ఖచ్చితంగా అది ఇతరులను ఏం చేస్తుంది, మారుస్తుంది. అది మన ఆత్మీయత ఇతరుల మీద ఏం చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. అబ్రహాము కోసం దేవుడు ఏమి ఇచ్చాడు, కనాను దేశాన్ని అంతటిని ఇచ్చేశాడు. నోవాహు కోసం దేవుడు ఫ్యామిలీని అంతటినీ కాపాడాడు. సొదొమ గొమొర పట్టణం ఎంత భయంకరమైందో మనకు తెలుసు, అయినా కూడా లోతు తనను నీతిమంతుడిగా ఉన్నాడంట. మనం చూస్తే ఆ దేవదూతలు వచ్చినప్పుడు పురుషుడిని ఎరగని 2 కుమార్తెలు అంటే తన కుటుంబాన్ని కూడా తను ఆ దుష్టలోకంలో ఏం చేసుకోగలిగాడు, కాపాడుకోగలిగాడు. అంటే ఆ ప్రభావము తన కుటుంబం మీద ఉండగలిగింది. కాబట్టి మనము లోకమంతటిని ప్రభావితం చేయలేము, కానీ మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఖచ్చితంగా మనం ప్రభావితం చేయగలం అనేది వాస్తవమైన సత్యం అన్నమాట. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనము బాగా నేను బాగా మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి మనకి. ఆ బలహీనతల్ని మనము జయించాలి. మనకి బలహీనతలు అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది మాట కోపం గుర్తొచ్చేస్తుంది. ఎందుకో అంటే మనము కోపమే ఉందనుకుందాం, కోపం ఉన్నప్పుడు మనకు బాగా కోపం వచ్చిందనుకో, మనం వెంటనే ఏం చేస్తాము, నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు అందుకే నాకు కోపం వస్తుంది. పిల్లలు మనం విసిగించారనుకో ఏమంటాం మనము, నువ్వు రెచ్చగొడుతున్నావు ఎందుకు అంత కోపం వచ్చిందంటే, రెచ్చగొడుతున్నావు అందుకే కోపం వచ్చింది అని అంటాం, అవునా? కానీ రెచ్చగొట్టినా కూడా మనకి ఏం రాకూడదు, ఆ స్థితికి మనం ఎదగాలండి. ఆత్మీయ స్థితిలో దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఇప్పుడు ఒక పొగ తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా పొగ వదిలేస్తే మనకేం వస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేం, బాధపడి పక్కకి వెళ్ళిపోతాం. అదే ఆ పొగ వదిలేదు, ఎందుకు అలా పొగ వదులుతున్నా ఆయన కొట్టామనుకో ఏం చేస్తాడు, తిరిగి మళ్ళీ కొడతాడు. లేకపోతే నువ్వు పొగ తాగేవు కాబట్టి నీ ముందు నేను నీ మీద వదులుతానని అనుకోని ఇంకా రచ్చ అయిపోతుంది. ఏమవుతుంది అంటే మనం పక్కకు తప్పుకోవటమే మనకి శ్రేయస్కరమైన విషయం. ఆ ప్రభావం మన మీద ఏమవుతుంది, పడకుండా ఉంటుంది, పక్కకు తప్పుకోవాలి. అంటే మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇలాంటి చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే వాడికి తెలిసి రావాలి కాబట్టి ఇలా చేశాను, వీడు తెలిసి రావాలి కాబట్టి ఇలా చేశాను అనేది లోక పద్ధతి అండి, దైవ పద్ధతి కానే కాదు. దైవ పద్ధతి ఏంటి, ప్రార్థన చేయటము, మనం మాదిరిగా ఉండటమే దైవ పద్ధతి. ఇక్కడ వెంటనే మనిషి నుండి
మనం ఏం చేస్తామంటే మనుషులం కాబట్టి ఇలా జరుగుతుందంటాం. మనము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలన్నమాట. తిరిగి చేస్తే వాళ్ళు చేసినట్టు తిరిగి చేస్తేనే వాళ్ళకి తెలిసి వచ్చిద్ది. వాళ్ళకి ఎలా తెలిసిద్ది చేయకపోతే? చాలాసార్లు నాకు కూడా కోపం వస్తుంది బాధలో. ఇట్లా చేస్తేనే, ఇలా మాట్లాడితేనే వాళ్ళకి తెలిసి వచ్చిద్ది కదా అనిపిస్తుంది. కానీ అది ఏంటి, దైవికంగా అది తప్పు అనే విషయాన్ని, మనలో ఉన్న ఆత్మీయతను ఏది కూడా చెరిపివేయకూడదు. మనం ఎదుటి ఉన్న వ్యక్తులు కూడా చెరిపివేయకూడదు. మనలో ఉన్న ఆత్మీయత ప్రభావమే ఇతరుల మీద పడాలి, కానీ వారిలో ఉన్న దుష్ట స్వభావం ప్రభావం మన మీద పడకుండా మనం భద్రపరచుకోవడం అనేది క్రైస్తవంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము లోకానుసారంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, నేను లోకానుసారంగా మారను. నేను మారితే పరలోక రాజ్యం నేను నా వలే లోకాన్ని మారుస్తాను, కానీ లోకం వలె నేను మారను అనే తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుంది? మొదటిది ఏంటి? నేను లోకానుసారంగా మారను. నేను నా వలే లోకాన్ని మారుస్తాను, కానీ లోకం వలె నేను మారిపోను అని తీర్మానం తీసుకోవాలి. అలాగే మనం మారితే పరలోక రాజ్యము మొదట ఎవరిలో ఉంటుంది? మనలో ఉంటుంది. మనలో ఉన్న పరలోక రాజ్యం మొదట ఎవరిని ప్రభావితం చేస్తుంది? మన కుటుంబీకుల్ని. మనం ఎక్కువ ఉండేది మన కుటుంబంతో, మన భర్తతో, పిల్లలతో. కాబట్టి మనం మారాము అనే దానికి సూచన ఏంటి? మన దైవికమైన ప్రభావం ఎవరిలో ఉంటుంది? ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మన కుటుంబంలో కనిపిస్తుంది. కాబట్టి ఇంటిని గెలిచి ఏం చేయాలంట? రచన. కాబట్టి మనము బయట మంచి సాక్ష్యం పొందుకోవాలంటే మొదట ఎక్కడి నుండి రావాలి? కుటుంబంలో నుండి దాన్ని మనము సాధకం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రభావము ఫస్ట్గా ఏం చెప్పాను? దుర్బోధల నుండి, అబద్ధ బోధల నుండి మనల్ని కాపాడుకోవాలి. రెండవదిగా ఏం చేయాలి? మన ప్రభావమే, మన దైవికమైన ప్రభావమే ఇతరుల మీద పడాలి, కానీ లోకానుసారమైన ప్రభావం మన మీద పడకూడదు. చివరిగా నేను బైబిల్లో నుండి 3 రకాల పులిపిండిల గురించి మీతో చెప్తాను. అది మన బైబిల్లో యేసయ్య, ఇప్పుడు మనం చదువుకున్నాం ఇందాక మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, పరిసయ్యులు, సద్దూకీయులు, హేరోదీయులు అనే 3 రకాల పులిపిండిలు ఉంటారంట. ఏం చెప్పండి? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకీయులు. పరిసయ్యులు, సద్దూకీయులు, హేరోదీయులు. ఇక్కడ మనం చూస్తే హేరోదీయులు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది, మనం చూస్తే మన బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తాము హేరోదును గురించి. మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి ఒకసారి చదవండి అమ్మా. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సన్నివేశం ఏంటంటే, హేరోదు ఆ దినాల్లో రాజులు ఏమనేవారు? పరిపాలన చేసే హేరోదు అనేవారు. ఆ హేరోదు అనే వ్యక్తి ఏం చేశాడంట? తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడంట. అంటే వేరే పరాయి తన సోదరుని యొక్క భార్యను తను ఉంచుకుంటే ఆ విషయంలో బాప్తిసం ఇచ్చే యోహాను నిక్కచ్చిగా ఉంటాడు, మొహం మీద మాట్లాడేస్తాడు. మనకు తెలుసు కదా ఏం చేశాడు? మనము 17వ వచనంలో నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో నిక్కచ్చిగా చెప్పేశాడంట. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ విషయం విన్నాక హేరోదియ ఆమెకేమొచ్చింది? కోపం వచ్చింది. ఆమెకి కోపం వచ్చింది. అంటే పాపాన్ని ఖండిస్తే ప్రజలకేంటి? కోపం. అర్థమవుతుందా? ఆ పాపాన్ని ఖండించినందుకు ఈ కోపం వచ్చి ఎలా యోహాన్ని చంపేయాలి, ఎలా ఈయన్ని చంపేయాలని మనసులో పగబెట్టుకుందంట. ఎవరు? హేరోదియ. కానీ హేరోదుకు మాత్రం ఎవరి మీద మంచి అభిప్రాయం ఉంది? యోహాను మీద. మనం చూస్తున్నాం కదా అక్కడ ఏమనుంది? యోహాన్ నీతిమంతుడు, పరిశుద్ధగుడు మనుషుడని హేరోది ఎరిగి. హేరోదికి ఏం తెలుసంట? ఆయన పరిశుద్ధుడని తెలుసంట. అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడంట. ఈమెమో చంపేయాలి ఎలాగైనా ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన మాత్రం కాపాడుతూ వచ్చాడంట. మరి అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినా కూడా వింటా సంతోషపడేవాడంట. ఎవరు? హేరోదు. ఎవరి మాటలు వింటా సంతోషపడేవాడు? హేరోదు మాటలు వింటూ యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను మాటలు వింటూ సంతోషపడేవాడంట హేరోదు. కానీ ఆ తర్వాత అదే ఇక్కడ అంటే దేవుని సేవకుడు చెప్పే మాటలు విని ఏమవుతున్నాడు? సంతోషపడుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళాడు?
వెళ్ళాడు. అక్కడ ఆయన పుట్టినరోజు అయితే అక్కడ నాట్యం చేసింది సలోమి అని, హెరోదియా కుమార్తె సలోమి ఏం చేసింది? నాట్యం. ఆ దినాల నాట్యాలంటే డ్రెస్ సరిగ్గా లేకుండానే వాళ్ళు నాట్యం చేసేవారు. అంటే అలాంటి నాట్యం చూడటానికి పొద్దునే మంచి వాక్యం విని సంతోషపడ్డాడు. సాయంత్రంకి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు? ఇవి చూసి సంతోషపడుతున్నారు. అంటే చెప్పాలంటే ఇటు ఏం చేస్తారు? దేవుని వాక్యాలు, మంచి మంచి వాక్యాలు వింటారు. ఇంటికి వెళ్ళేసరికి దేవుని వాక్యం విని ఎంత సంతోషపడుతున్నారు, ఆనందిస్తున్నారు. సినిమాలు సీరియళ్ళు చూసి కూడా అంతే ఆనందపడతారు. ఆ గుంపు చాలా డేంజరస్ గుంపు అండి. దేవుని సంఘంలో వారు దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి తగదు. ఇదే కళ్ళును మనం కాపాడుకోవాలి, మన చెవుళ్ళు మనం కాపాడుకోవాలి. విన్న వాక్యం నిలవనీయకుండా ఎత్తుకొని పోతాడు. ఇంటికి వెళ్ళంగానే సినిమా పెట్టుకుంటారు, సీరియల్ పెట్టుకుంటారు. దేవుని వాక్యం అస్సలు గుర్తుండదు. అందుకే నెక్స్ట్ వారం వచ్చినా, నెక్స్ట్ డే వచ్చినా ఏం చెప్పావు నిన్న అంటే కూడా గుర్తుండదు. ఎందుకు? మనసంతా ఎక్కడుంది? ఆ సినిమాల్లో, సీరియల్లో మునిగిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రాజకీయ నాయకులు, లోక సంబంధమైన క్రైస్తవులు, రాజకీయ నాయకులు సంఘాల్లో ఉంటే ఆ సంఘానికి పలుకుబడి ఉంటుంది, కానీ ఆ దేవునికి అంగీకారమైనది కాదు. ఈ దినాల్లో రాజకీయ నాయకులను పెట్టుకొని ప్రభావవంతమైన సంఘాలుగా ఎన్నో ఉంటున్నాయి, కానీ అది దేవునికి ఇష్టమైన పని కాదు. అంటే వాళ్ళకి ఏం కావాలి? ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. మనము అలా బ్రతకూడదు. దేవుడు, లోకము, మనము దేవుని వాక్యాన్ని బట్టి ఎంత ఆనందిస్తున్నానో లోక సంబంధమైన విషయాలను బట్టి కూడా అంతే ఆనందించే ప్రజలుగా మనం ఉంటే, ఇక్కడేమో దేవుని మాటలు శ్రద్ధగా వింటాం, ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యమైనవి, మన భక్తి జీవితాన్ని పాడు చేసేవి మనము చూస్తూ ఉంటే మనము ఏమాత్రం కూడా ఎదుగుదల, మనము పులిసిన పిండిగానే ఉంటామన్నమాట. మనము చెడ్డవారంగానే ఉండిపోతాం. తర్వాత సద్దుకైలు గురించి ఆలోచన చేస్తే, సద్దుకైలు ఎవరంటే వీరు అద్భుతాలను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతలు ఉన్నాయని నమ్మరు, దేవుడు అద్భుతం చేస్తాడనే విశ్వాసం, డాక్టర్నైనా వైద్యుడైనా నమ్ముతాడు, కానీ ఎవరు నమ్మరు? దేవుడు అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని సద్దుకైలు అసలు నమ్మరు అనమాట. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ వరాలను కూడా నమ్మరు. ఏం తెలుసు వీళ్ళకి? లేఖనాలు తెలుసు. చాలామందికి దేవుని వాక్యం బాగా తెలుసు, లేఖనాలు తెలుసు, కానీ ఏముండదు? దేవుని యందు విశ్వాసం ఉంచరు, పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచరు, అద్భుతాల మీద విశ్వాసం ఉంచరు, దేవదూతలు ఉన్నారని నమ్మరు. బైబిల్ చదవటం, బైబిల్ జ్ఞానం ఉంటే సరిపోతుంది అనుకుంటారనమాట. కష్టంలో వారు దేవుని ఆశ్రయించరు. ఎవరిని ఆశ్రయిస్తారు? మనుషుల్ని వెళ్ళి ఆశ్రయిస్తారు. విశ్వాసం దీని అంటే నీ విశ్వాసము దేవుని పట్ల కాకుండా మనుషుల పట్ల ఉందంటే అది విశ్వాసమే కాదు, అది జీరో విశ్వాసం అవుతుంది అనమాట. వారి జీవితాల్లో అంటే వారిలో ఏం లేదు చెప్పండి? జీవం లేదు. వారిలో జీవం లేదనమాట. వారు బ్రతుకుతున్నారు, వాక్యం తెలుసు అనుకుంటున్నారు, కానీ వారికి విశ్వాసం లేదు. విశ్వాసం, నిన్న ఒక మాట చెప్పాను మీకు, జ్ఞాపకం చేశాను కొరింథీ పత్రికలో. విశ్వాసం అంటే అసలు ఏంటి అనేది. విశ్వాసం అంటే ఏంటి? మన పరిస్థితులను ఆధారం చేసుకోవటం, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవటం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవడమే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం వీరికి ఎందుకు ఉంటుంది? పునరుద్ధాన్నే నమ్మరు, అద్భుతాలనే నమ్మరు, దేవదూతలనే నమ్మరు. అలాంటి వారిలో అంటే చాలామంది దేవునికి సన్నిధికి వస్తారు, వాక్యం ఎందుకు వింటారో తెలియదు, వెళ్ళిపోతారో తెలీదు. వారిలో ఏముండదు చెప్పండి? దేవుని పట్ల విశ్వాసమే పెరగదనమాట, దేవుని పట్ల నమ్మకమే ఉండదన్నమాట. వీరు ఎలా ఉంటారంటే వీరిలో ఉన్నవారి కంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అన్నట్టు బ్రతుకుతారు. ఆపోజిట్గా అంటే వారు దేనికి? సాతానికి భయపడిపోతారు, మంత్రాలకు భయపడిపోతారు, అంతరాలకు భయపడిపోతారు, చేతబడి శక్తులు అంటే భయపడిపోయి లోకం ఏది చెప్తే అది చేస్తారనమాట. అలాంటి క్రైస్తవులు పులిపిండితో సమానము. వారు ఎన్నడూ కూడా దేవుని బిడ్డలు కానేరనమాట. కాబట్టి సాతానికి భయపడేదేంటి? యేసయ్య ఏం చెప్తున్నాడు? మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడంటే, దేవుని మందిరానికి వస్తూ మనలో ఉన్నవాడి కంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అన్నట్లుగా మంత్రాలకి, చేతబడే శక్తులకి, అంతరాలకి, వీటన్నిటికీ భయపడిపోతూ ఉంటారు. ఆ భయం మనకు అక్కర్లేదు. దేవుడు మనలో ఉంటే, ఆయన జీవం మనలో ఉంటే, వీరు ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ చర్చిలో అంత కరెంట్ వైరింగ్ చేసామనుకోండి, కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వలేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉందా? కాబట్టి అలాంటి క్రైస్తవులు వీళ్ళు. దేవుని శక్తి వారికి ఉండదు, దేవుని జీవం వారిలో ఉండదు. అన్నీ సిస్టమేటిక్గా చేసుకుంటారు, కానీ ఏముండదు? దేవుని జీవం అనేది వారిలోకి ఉండదు. తర్వాత పరిసయ్యుల గురించి ఆలోచన చేస్తే, పరిసయ్యుల దేవుడు పులిపిండి ఎందుకు అంటున్నాడంటే, వీరు నియమ నిబంధనలకు ఎక్కువ పాటిస్తారు, నియమాలు ఎక్కువ, నిబంధనలు ఎక్కువ పాటిస్తారు. ఎవరిని చూసినా కూడా విమర్శించే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి చెప్పండి? పరిసయ్యులకు. వాక్యం కంటే సాంప్రదాయాలే వారికి ముఖ్యమన్నట్లు బ్రతుకుతారు. అదే మనము చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం తీస్తే
మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అంటే వాకింగ్ కంటే సాంప్రదాయాలు ముఖ్యం అని వారు చూస్తారు, కనికరం కంటే బలిని ఎక్కువగా కోరుకుంటారు, పారంపర్య ఆచార్యాలుకి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. చూడండి, మన మార్కు సువార్త 7వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరినూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. ఇక్కడ వాస్తవానికి చేతులు భోజనం చేసేటప్పుడు అందరూ చేయి కడుక్కుంటారా లేదా? శిష్యులు కూడా ఖచ్చితంగా కడుక్కొని ఉంటారు, ఏసై కూడా కడుక్కొని ఉంటాడు. కానీ వీళ్ళ చూపు ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఉంది 3వ వచనంలో, ఏమని? పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరంట. వాళ్ళ పారంపర్యాచారం ఏం తెలుసా? యూదులు వారు ఇక్కడ మాత్రమే కడుక్కోకూడదంట, ఇక్కడ నుండి నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి, ఇక్కడ నుండి కడుక్కున్నట్లంట. అంటే వాళ్ళకి చెయ్యి కడుక్కుంది, వాస్తవానికి ఏసై కూడా కడుక్కోకుండా ఏం తిని ఉండరు శిష్యులు కూడా, ఎందుకంటే దుమ్ములో ఉంటారు, కడుక్కున్నారు. కానీ ఎక్కడి నుండి కడుక్కోలేదు? ఇక్కడ నుండి కడుక్కోలేదు. అంటే దేవుని వాక్యం కంటే ఏం ప్రాముఖ్యం వాళ్ళకి? పారంపర్యాచారాలు చాలా ప్రాముఖ్యం అనమాట. ఎవరిని చూసినా అంటే తీక్షణమైన కళ్ళు అనమాట, ఎప్పుడు తప్పులు కనిపెడతా ఉంటారు, ఎవరిని విమర్శించాలా, ఎవరిని పట్టాలా, అంటే ఎవరిని చూసినా వాళ్ళకి లోపమే కనిపిస్తుంది అనమాట. ఎవరిని చూసినా తామే నీతిమంతులమని యేసయ్య ఒక ఉపమానం చెప్పారు కదా, తామే నీతిమంతులమని తమను తాము పొగుడుకుంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం అది తెలీదా? తామే నీతిమంతులమని తమను తాము పొగుడుకుంటూ ఇతరులను తృణీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను అంటది. ఏ ఉపమానం? కొన్ని గిఫ్ట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ. ఏ ఉపమానం చెప్పారు? పరిసయ్యుడు సుంకరి ఉపమానం కదా. మనం చూస్తే ఆ పరిసయ్యుడేమో ఆ సుంకరిని చూసి పాపి అనుకుంటున్నాడు, కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఈ పరిసయ్యుడి కంటే ఈ సుంకరే నీతిమంతుడు అంటున్నాడు. అట్లా ఉంటుంది దేవుని తీర్పులకి మనుషుల తీర్పులకి తేడా, అర్థమవుతుందా? కాబట్టి మనం గ్రహిస్తే తీక్షణమైన కళ్ళు కలిగి ఉంటారంట, విమర్శించడానికి ఏదో ఒకటి తప్పులు చూస్తారంట, ఆత్మీయతకు అసలు తావే వారి జీవితాల్లో ఉండదని మనం చూస్తాం. ఇక్కడ 6వ వచనంలో వీరు దేవుని అంటే యేసుప్రభు కింద వచనాలు మనం చదువు 7వ అధ్యాయంలో, మరియు వారు చూడండి 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 4వ వచనం నుండి కూడా కిందకు చదువుదా. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియు గాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలుగా అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను. యేసయ్య ఏం చెప్తున్నారు చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చాలండి. ఇంకా అంటే ఇక్కడ మనం చూస్తే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది, మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములని బోధిస్తారంట. మానవులు కల్పించిన పద్ధతులే అవే ప్రాముఖ్యం, అదే ఇంపార్టెంట్ అని వాటిని బోధిస్తారంట. నన్ను వ్యర్థంగా ఏం చేస్తారు? ఆరాధించుదురు. మనం కూడా చాలాసార్లు దేవుని సంఘంలో దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు పితరుల ఆచారాలను పద్ధతులు పాటించేవారు ఎంతోమంది ఉన్నారు. అదేంటంటే మా కుల దేవత అండి, మేము అది చెయ్యాలండి, మా ఊరి దేవత అండి అంటే వదిలిపెట్టుకోరు. దేవుని సన్నిధికి వచ్చిన ఎంత భయమో అదేమన్నా చేసిద్దేమో అని ఆలోచన చేస్తా. అంటే ఈ పారంపర్య ఆచారాలను ఏం చేయరంట? వదులుకోరంట. దేవుని వాక్యం కంటే అదే ప్రాముఖ్యం అన్నట్లు జీవిస్తారంట. చూడండి కింద వచనాల్లో చెప్తున్నారు, అదే అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చే కదా యెషయా ప్రవచించింది. శాస్త్రులతో పరిసయ్యులతో సద్దుకాయలతో యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని గురించే బాబు ఇలాగా యెషయా ముందుగానే ప్రవచనం చేశాడు అని చెప్పి. తర్వాత 8వ వచనంలో ఏమంటారు? దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదు. ఎంత చూడండి, పారంపర్య ఆచారాలని పాటించటానికంట దేవుని ఆజ్ఞల దగ్గర దేవుని వాక్యం అని పెట్టుకోండి, దేవుని వాక్యాన్నే విడిచిపెట్టేస్తారంట ఆచారాల కోసము. తర్వాత ఆ పారంపర్య ఆచారాలు గైకొట్టడానికి దేవుని ఆజ్ఞలు బొత్తిగా నిరాకరించేస్తారంట. వాక్యం కంటే
ఆచారాలకి అంత భయపడతారు. ఇంతగా సత్యవాక్యము బోధించబడుతుంటే, ఇంతగా సత్యదేవుని గురించి బోధిస్తూ ఉంటే ఆ వాక్యానికి భయపడరు కానీ దేనికి భయపడతారంటండి? దేన్ని గైకుంటారంట? ఆచారాలకు అంత ప్రాముఖ్యం. అమ్మో, మేము ప్రభు నమ్మక ముందు ఎప్పుడో ఫస్ట్ నుండి ఆ కులదేవతను అలా చేసేవాళ్ళం, ఫస్ట్ నుండి అలా చేసేవాళ్ళం కాబట్టి వెళ్ళకపోతే నష్టం కలిగిద్ది, మా ఊరోళ్ళు ఊరుకోరు, మా బంధువులు ఊరుకోరు, మేము చెయ్యాలి. ఏం భక్తి అండి, ఏం సమర్పణ, ఏమి దేవుని కొరకు నిలబడగలుగుతున్నాం? అసలు షడ్రకు మేషకు అభిజ్ఞ భక్తితో పోల్చుకుంటే మనది జీరో భక్తిలాగే ఉంది. మనం ఏం చేయగలుగుతున్నాం? ఆఫ్టర్ ఆల్ మనుషుల ముందు దేవుని గురించి చెప్పడానికి అంత నామూషానా, అంత తక్కువగా ఉన్నారు యేసయ్య? అవకాశం వచ్చిన ప్రతిసారి బంధువుల ముందు దేవుని గణపరిచి సత్యదేవుని గురించి వారికి బోధించడానికి అవకాశం వెతకాలి కానీ మనము ఆ దేవుణ్ణి మరుగుపరిచే భక్తి ఏంటి మనకి? అర్థమవుతుందా అండి? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఆలోచించేయాలి. దేవుని పారంపర్య ఆచారాల కొరకు, బంధువుల కొరకు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, త్రోసి చేసి చివరికి దాన్ని ఏం చేశారంట? ఆజ్ఞలను బొత్తిగా విడిచిపెట్టారంట. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. వాక్యము మనం ఆలోచన చేస్తే వారు వాక్యాన్ని ఏం చేశారంట? విడిచిపెట్టారంట. వాక్యం కోసము పారంపర్యాచారాల కొరకు వాక్యాన్ని విడిచిపెట్టారంట. వాక్యాన్ని ఏం చేశారు? నిరాకరించారంట. మనం ఎలా ఉంటున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవటము చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి మనము దేవుని వాక్య ప్రభావము, మనం దేవుని వాక్యం మనలో ఉండి ఆ ప్రభావం ఇతరుల మీద పడుతుందా, లేకపోతే మన బంధువులు మన చుట్టూ ఉన్న వారి ప్రభావం మన మీద పడి మనం చీకటి అయిపోతున్నామా అని ప్రశ్నించుకొని దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. చివరిగా 2 వాక్య భాగాలు గుర్తు చేస్తే నేను ముగిస్తాను. మనలో కూడా మన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూడండి. చేదైన వేరు, తర్వాత ఏమంటున్నాడు? చేదైన వేరు మనలో ఉండి అంత చెడిపేసిద్దేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టులంగా వ్యభిచారులంగా మనం ఉండొద్దు, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో మాట చూస్తాము. 3:12 హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని చూడండి. అక్కడేమో భ్రష్ట హృదయమో, ఇక్కడ దుష్ట హృదయం. ఏది దుష్ట హృదయం అంట? విశ్వాసము లేని భ్రష్ట హృదయం. దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మీరు 1 కేజీ టమాటాలు, ఇప్పుడు టమాటాలు మనకి తక్కువ దొరుకుతున్నాయి కదా, టమాటాలు తెచ్చుకున్నాం అనుకోండి, వాటిలో పొరపాటున కుళ్ళిపోయిన టమాటా ఉంది అనుకుందాం. కుళ్ళిపోయిన టమాటా ఉంది, ఆ కవర్ని తీసుకొచ్చి అలాగే ఇంట్లో తగిలిచ్చామనుకోండి, ఆ కుళ్ళిపోయిన టమాటా దానిలోనే ఉంటే మీరు 2 రోజులు ఊరేళ్ళు వచ్చేసరికి ఆ కుళ్ళిన టమాటా మిగతా వాటిలో ఏం చేసిద్ది? పాడు చేసిద్ది. కొంచెం దుష్టత్వము అంటే మన ఆత్మఫలాల్లో మన 9 ఆత్మఫలాలు ఉన్నాయి. నాకు 9 ఆత్మఫలాలు ఉన్నాయండి మీరు చెప్పొచ్చు, దానిలో ఒక్క శరీర ఫలం ఉన్న మిగతా వాటిని ఏం చేసిద్ది? పాడు చేస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడితే ఏమవుతుంది? మంచి తైలమే, అద్భుతమైన, చాలా అద్భుతంగా దేవుడు అందరిని మంచిగా చేశాడండి. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వరూపంలో చేశాడు, బ్యూటిఫుల్గా చేశాడు. ఆయన స్వరూపం అందు ఆయన పోలికల్లో చేశాడు మనల్ని. కానీ మనలో ఉన్న లోపం ఏంటి, ఏది మనల్ని చెరిపేస్తుందని ఒక్క విషయాన్ని మనం గ్రహిస్తే మనం ఇంకా ఇతరులకు ప్రభావవంతంగానే ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మన కుటుంబానికి కానీ, మన సమాజానికి కానీ, సంఘానికి కానీ. కానీ మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనం, చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన. మంచి తైలమే, ఖరీదైన తైలమే, చచ్చిన ఈగ పడితే అది చెడ్డ వాసన వచ్చేసిద్దంట. ఇంత గొప్ప మంచితనాన్ని ఒక్క చిన్న లోపము మంచితనాన్ని అంతా కొట్టేసేస్తుంది. కాబట్టి ఆ లోపం మనకి తెలియాలంటే ఎవరి దగ్గర కూర్చోవాలి? మనం
ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఆయన ముఖ కాంతిలో ఆ లోపాలు మనకు కనపడతాయి. మనం ఎవ్వరం గొప్పవారం కాదు, అందరికీ బలహీనతలు ఉంటాయి. నాకు చాలా బలహీనతలు ఉంటాయి. ప్రభు సన్నిధిలో కూర్చుంటేనే మన బలహీనతలు దేవుడు మనకు బయలుపరిచినప్పుడు అది తీసేసుకుంటే మనం చాలా పరిమళ వాసనగా ఉంటాం, ఇతరులకి దీవెనకరంగా ఉంటాం. కాబట్టి మన ప్రభావం ఎలా ఉంటుంది, మనం ఇతరుల్ని ప్రభావితం చేయగలిగే క్రైస్తవ భక్తి మనలో ఉందా, లేకపోతే భక్తిహీనుల యొక్క భక్తిహీనత మన మీద ప్రభావం చూపి మనం చెడిపోతున్నామా? మన భక్తి జీవితంలో కొంచెం పాపం, కొంచెం నిర్లక్ష్యం, కొంచెం భక్తిహీనత జీవితాన్ని ఏం చేస్తుందంట? నాశనం చేస్తుందంట. కాబట్టి విలువైన జీవితం, అద్భుతమైన జీవితం, బుక్కవాని తైలం కంటే ఉన్నతమైన మంచి పేరు సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు కోరదగినది అంటాడు కదా సామెతల గ్రంథంలో. కాబట్టి అలాంటి మంచిని మనం బయటికి తీసుకురావాలంటే ఆ చెడు ఏంటో మనము తొలగించుకోవాలి. దేవునికి ఆయస్కరమైన మార్గాలు మనం తొలగించుకుంటే మనం ఇతరులని ప్రభావితం చేయగలిగే మంచి క్రైస్తవులు గాను, ఇతరులను ప్రభు యొద్దకు ఆకర్షించే వారము గాను మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి చెప్పండి? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నీతి మనలోనే ఉంది. దేవుని పరలోక రాజ్యము మనలో ఉంటేనే మన సంఘంలో ఉంటుంది. ఏముండాలి? నీతి, సమాధానం, ఆత్మయందులాను. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముండాలి? నీతి, సమాధానం, ఆత్మయందులాను. అది లేని చోట మనము ఉండకూడదు, ఎందుకంటే అది దుష్ట ప్రభావం అవుతుంది. కాబట్టి మన జీవితాన్ని దేవుడు అలాంటి పరిమళ వాసనగాను, ఇతరులని మంచిగా ప్రభావితం చేసేవారుగాను ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరి తల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని అడుగుదాం. ప్రభువా, పులిపిండి కొంచెం ఉన్నా కూడా ముద్దంతా కూడా చెడిపేస్తుంది. అయ్యా తండ్రి నాయన, నాలో దుష్టత్వము